హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా రోజుల తర్వాత ఏ డే హైలైట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ చిన్న చిన్న బిట్స్గా ఈరోజు వీడియోని రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నా వీడియోస్ మాత్రం చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే డే స్టార్ట్ చేసేద్దాము. మార్నింగ్ ఇప్పుడు టైం అయితే 8 అయిపోయింది. వామ్ వాటర్ కూడా నేను తాగేసాను. నెక్స్ట్ ఏం చేస్తానని మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మన బాడీకి కొంచెం పని పెట్టేద్దాం, అంటే ఎక్సర్సైజ్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత చిన్న హ్యాండ్స్, లెగ్స్ అండ్ నాకు తెలిసిన కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటాను అనమాట. చాలా హెల్తీగా, రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అండ్ ఎనర్జీగా కూడా ఉంటుంది. డే అంతా కూడా కొంచెం లేజీగా లేకుండా ఫ్రీ ఉన్న టైంలో ఖచ్చితంగా ఒక 10 minutes అయినా డైలీ ఎక్సర్సైజ్ చేయండి. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ తెలుస్తాయి మీకు కూడా, ఓకేనా? చాలా రోజుల తర్వాత ఎక్సర్సైజ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చేయడం, మళ్ళీ బేసిక్ నుంచే స్టార్ట్ చేశాను అండ్ సో ఎనర్జీగా, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. కొంచెం టైర్డ్నెస్ అయితే ఉండేది కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి చేస్తే ఆ టైర్డ్నెస్ ఉంది. కానీ చాలా అంటే చాలా సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? బాయ్. సో ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. సో కొన్ని అయితే నట్స్ తింటున్నాను. ముగ్గురే గుడ్ మార్నింగ్ లడ్డు, కీర్తి అంట. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వచ్చేసాడు దొంగ. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశలు తినేసేద్దానండి. కారం దోశ వేసుకున్నాను, నేనే వేసుకున్నా. సో యమ్మీగా ఉంది. నాతో పాటు ఇంకో గెస్ట్ కూడా ఉన్నారనమాట. అదిగో వీడే. సో వీడు కూడా తింటాడు నాతో పాటు. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే కుమ్మేసేస్తాం, సరేనా? మళ్ళీ కలుద్దాం. సో ఈరోజు కిచెన్ క్లీనింగ్ అనమాట. నేను మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు సెట్ చేస్తామా అనేది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేను మమ్మీ కలిసి ఇలా కబోర్డ్లో క్లీన్ చేసినాం అనమాట. కాక్రోచెస్ వచ్చేసినాయి ఫుల్గా, చిన్నవి బాగా పిల్లల్ని కూడా పెట్టేసేసినాయి. చాలా దారుణంగా ఉంది. సో అందుకే మొత్తం క్లీన్ చేస్తాము. ఇప్పుడైతే నేను మాస్క్ వేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక మిరాకిల్ స్ప్రే చూపిస్తాను, అది లాస్ట్లో చూపిస్తే ఇది ఎందుకు మిరాకిల్ స్ప్రే అనేది, ఓకేనా? ఆ క్లీనింగ్ అయిపోయేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట. సో లంచ్లోకి ఇక్కడ టొమాటో కర్రీ అండ్ నెక్స్ట్ ఆమ్లెట్ వేసుకొని తిన్నా. యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో క్లీనింగ్ అంటే దానికన్నా పెద్ద టాస్క్ ఇంకొకటి లేదనమాట. చాలా కష్టపడ్డాము. చాలా వరకు డీక్లచర్ చేసేసి అవసరమైనవి మాత్రమే ఉంచేసి క్లీన్ చేయించేసాము. క్లీన్ అయితే అయిపోయింది. అది కూడా నీట్గా ఇప్పుడైతే కబోర్డ్ అయితే ఇట్లా ఉందన్నమాట. అండ్ షో యూ ఇలా. ఇక్కడ ఫిష్ కవర్ కూడా చేంజ్ చేసాం. కావాల్సింది మాత్రమే ఫ్రిడ్జ్ మీద పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా నీట్గా క్లీన్ చేసేసి నీట్గా ఆర్గనైజ్ అయితే చేసాము. ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే హాట్ చాక్లెట్ తాగాలనిపిస్తుంది. చాలా క్రేవింగ్గా ఉంది, ఎందుకో తెలీదు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు హాట్ చాక్లెట్ అండ్ దీని తర్వాత మీకు ఒక స్ప్రే చూపించాను కదా మార్నింగ్ కూడా, అది మిరాకిల్ స్ప్రే అనమాట. నేను అయితే మన హాట్ చాక్లెట్ని ఎంజాయ్ చేద్దామని ఇలా బాల్కనీలోకి అయితే వచ్చాను. చూసారా బయట గాలి ఎంత ఫ్లోయిగా ఉంది, చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది క్లైమేట్. అండ్ నా హాట్ చాక్లెట్ సూపర్ కాంబినేషన్ అనిపించింది. అండ్ పైన అయితే ఇలా హెలికాప్టర్స్ వెళ్తున్నాయి, మరి ఏంటో తెలీదు. అండ్ డిన్నర్లోకి అయితే ఈరోజు మేము ఏం చేసుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు అన్నీ వేసి క్యారెట్ కూడా అండ్ పల్లీలు కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని జీడిపప్పు వేసుకున్నా. కావాలంటే నేను దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటోస్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే వాష్ చేసుకున్న పోహా ఉంది కదా, అది మిక్స్ చేసేస్తా. కొంచెం అంత పసుపు, ఉప్పు, కారం, గ్రీన్ పీస్ వేసేసేస్తే యమ్మీ అండ్ టేస్టీ డెలీషియస్ పోహా అయితే రెడీ అయిపోయింది. ఇది అనమాట. ఈవినింగ్ టైం బాయిల్ చేసుకున్నా తిందామని చెప్పి, కానీ తినలేకపోయా. సో ఇప్పుడైతే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను ఫస్ట్. ఆ తర్వాత నేను మీకు మిరాకిల్ స్ప్రే అనేది చెప్పాను కదా, అది ఖచ్చితంగా చూపిస్తాను. సో మార్నింగ్ నేను మీకు చూపించిన స్ప్రే బాటిల్ ఇదే అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్ప్రే చేసి చూపిస్తాను, సరేనా? సో ఇక్కడ స్టెయిన్ ఉంది కదా, అక్కడ మనం ఇప్పుడు క్లీన్ చేద్దాం. ఇలా స్ప్రే చేస్తూ రీయూజబుల్ టిష్యూ అనమాట. దీంతో కెన్ యూ సీ దిస్?
చూసారా ఎంత బాగా క్లీన్ చేసిందో ఆ స్ప్రే అనేది, అందుకే నేను దాన్ని మిరాకిల్ స్ప్రే అన్నాను అనమాట. నేను అమెజాన్లో చూసి కొన్నాను, ఎందుకన్నా మంచిది చిన్న బాటిల్ తీసుకుందాం కన్నా, చిన్న బాటిల్స్ లేవు, పెద్ద బాటిలే ఉందన్నమాట, పెద్ద స్ప్రే బాటిల్ ఆఫర్లో వచ్చింది. అండ్ ఇంకొక బాటిల్ కూడా వచ్చిందనమాట, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇది క్లీనింగ్ చేశాను కాబట్టి కిచెన్ క్లీనింగ్లో అలా చూపించగలిగాను. ఎప్పుడో తీసుకున్నాను నేను, వాడుతున్నాను, చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయాను. ఇప్పుడైతే కుదిరింది. అండ్ ఇన్ కేస్ ఎవరన్నా నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మా పనమ్మాయి క్లీన్ చేసేసి ఇక్కడ ఇలా పెట్టేస్తారనమాట. సో ఇవన్నీ సెట్ చేస్తాను ఫస్ట్. అయితే సెల్ఫ్ ప్యాంపరింగ్ టైం అనమాట. కొంచెం ఫేస్ అంతా డల్గా ఉందని ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. నేను ఏం ఫేస్ వాష్ యూస్ చేస్తాను మీకు షేర్ చేస్తాను. సెబామెడ్ వాళ్ళది క్లెన్జర్ వాడుతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, దీని రిజల్ట్ అయితే చాలా బాగుంది. కానీ అఫోర్డబుల్ అయితే కాదు, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అనమాట. కానీ చాలా బాగుంది, చాలా బాగా పనిచేస్తుంది. చూపిస్తాను మీకు. ఇప్పుడే ఫేస్ వాష్ అయితే చేసుకుని వచ్చాను. ఇప్పుడు మన ఆల్ప్స్ గుడ్నెస్ వల్ల బీట్రూట్ పౌడర్ అయితే ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా. ఈరోజు చూపించిన ప్రోడక్ట్స్ ఏవి స్పాన్సర్డ్ కాదు, ఇవి నేను ఎప్పటి నుంచో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ నేను మీతో షేర్ చేస్తున్నా. ప్యాక్ వేసుకున్నా కదా, బీట్రూట్ పౌడర్ రాసేసుకున్నా. ఒక 15 minutes ఉంచేసేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసి రిజల్ట్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఓకేనా, బాయ్. సో 15 minutes. సో ఫ్రెష్ సరే, ఇప్పుడు నా ఫేస్ అయితే ఎంత కొంచెం గ్లోయిగా ఉంది. ఇందాకైతే చాలా డల్గా అనిపించింది కదా. సో నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ వీక్లీ వన్స్ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో, ఇంట్లో ఉన్న న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే ఫేస్ ప్యాక్ అనేది ఒకటి అప్లై చేసుకోండి. మీ ఫేస్కి ఏది సూటబుల్ అవుతుందా అనేది. ఇన్ కేస్ ఏదైనా కావాలి అంటే కానీ టిప్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. హోమ్ రెమెడీస్ ఏమైనా కావాలి అంటే కనుక పాత వీడియోస్లో కూడా నేను పెట్టాను, అవి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. నా డే ఇన్ మై లైఫ్ అనమాట. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ. కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.